హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో నా కంటెంట్ టాపిక్ అనేది వీడియో అనేది నా ప్రెగ్నెన్సీ కంటెంట్ అనేది చేయక చాలా రోజులైంది. సో నా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనుకోవచ్చు ఇది. ఒక టాపిక్ మీద నేను మాట్లాడిపోతున్నాను. సో మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కాబట్టి సో నేను ఈ టాపిక్ మాట్లాడిపోతున్నాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికీ. సో నేను ఇంకా టైం వేస్ట్ చేయకుండా నేను వీడియోలోకి వెళ్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా నుంచి చాలా రిక్వెస్ట్ అండి. సో నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సో ఛానల్లోకి వెళ్ళి ప్రెగ్నెన్సీ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అన్ని చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి అది మాత్రం మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు అనేవి మాకు అవసరం లేదు, ఇవి లేడీస్కి సంబంధించింది కదా, సో ఈ టాపిక్ మాకు అవసరం లేదు అని చూసే వాళ్ళు జెంట్స్ ఎవరైనా అయితే అలా అయితే అనుకోవద్దు. ఎందుకంటే మీ హస్బెండ్, మీ వైఫ్స్ ఉండొచ్చు, మీ సిస్టర్ ఉండొచ్చు ఇందులో, మీ ఇంట్లో. సో వాళ్ళకి ఈ టాపిక్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి సో మీరు కూడా ఈ టాపిక్ అనేది మీరు చూడండి. సో ఎవరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరికీ ఉపయోగపడే టాపికే కాబట్టి సో వినడానికి ట్రై చేయండి. ఒక 5 minutes మీరు కేటాయించుకొని ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు వినగలిగితే సో అది ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది కాబట్టి సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు కూడా వినాలని కోరుకుంటున్నాను. చాలా మంది తల్లులు డిప్రెషన్కి గురైపోతూ ఉంటారండి. చాలామంది 10 మందిలో ఒక 7 అయినా సరే ఈ డిప్రెషన్కి లోనైపోతూ ఉంటారు. సో ఈ డిప్రెషన్ అనేది డాక్టర్ల పరిభాషలో పీపీడీ అని అంటారు, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని చెప్పేసి అంటారు. సో ఇది ఏంటి అని అంటే మనం బాధపడే మన ఫీలింగ్స్ని బట్టి, మన ఎమోషన్స్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. సో డెలివరీ తర్వాత, ప్రసవం జరిగిన తర్వాత మనలో అంటే మన శారీరక మార్పులే కానీ మానసికంగా జరిగే మార్పుల వల్ల కానీ ఈ డిప్రెషన్కి అనేది ఎక్కువ మంది కోల్పోతూ ఉంటారు, గురవుతూ ఉంటారనమాట. సో ఈ డిప్రెషన్ అనేది చాలా రకాలుగా, చాలా విధాలుగా తల్లుల్ని బాధ పెడుతూ ఉంటుంది. సో అలాంటి ఒక సిచ్యువేషన్ గుండా వెళ్తున్నప్పుడు, సో అలాంటిది ఒకటి అనుభవిస్తున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ మనం ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలి, ఏ విధంగా దాన్ని మనం సరి చేసుకోవాలి, లేకపోతే ఏ విధంగా దాని నుంచి మనం బయటపడాలి అనేది ఈరోజు నేను మీతో మాట్లాడబోయే టాపిక్ అండి. సో పోస్ట్ పార్టమ్ తర్వాత వచ్చే డిప్రెషన్ అంటే ప్రసవానంతరం తర్వాత వచ్చే డిప్రెషన్, లోన్లీనెస్ కానీ లేకపోతే సాడ్నెస్ కానీ ఇదంతా కూడా మనం మాట్లాడుకుందాం వీడియోలో. సో దాని గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. సో మాట్లాడబోయే ముందు సో నేను ఎలా దాన్ని ఓవర్కమ్ చేశాను అండ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నాకు ఫస్ట్ డెలివరీ అలా అనిపించలేదు. ఫస్ట్ డెలివరీలో నాకు అలా అనిపించలేదు. ఎందుకు అనంటే బాబు పుట్టిన తర్వాత బాబుని చూసుకోవడము, నాది నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల తొందరగానే నేను రికవర్ అయ్యి ఇంటికి వచ్చి 3rd day 4th day వచ్చి నా పనులు నేను చేసుకోవడం, బాబుకి కావాల్సిన పనులు అవి చేసుకోవడం అలా చేసేదాన్ని. సో అలా నాకు బాబుతో ఎక్కువ టైం స్పెండ్ చేసేయడం, బాబుని చూడడం, ఫస్ట్ డెలివరీ అండ్ ఫస్ట్ బేబీ కాబట్టి సో మనం ఎక్కువ కేరింగ్ అనేది వాళ్ళ మీదకి మనం షిఫ్ట్ చేస్తాం కాబట్టి సో ఇలాంటి డిప్రెషన్ అనేది నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో రాలేదు. సో షిఫ్ట్ అయిపోతుంది వాళ్ళ మీద, కేరింగ్ అని లవ్ అంతా కూడా మనం వాళ్ళ మీద చూపించేస్తాం కాబట్టి సో మనం అంత గమనించము. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇలాంటి ఫీలింగ్ అనేది వచ్చింది. సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యాను. ఏంటి అంటే డిప్రెషన్ అంటే ఏం లేదు, మనము ఆలోచన అన్నమాట, మన ఆలోచన విధానం అనేది మారిపోతుంది, లోన్లీనెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. బేబీ ఉన్నా అండ్ హస్బెండ్ ఉన్నా, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నా కూడా మనకు అలాంటి ఫీలింగ్ అనేది వస్తుంది. అరే నాకు ఇప్పుడు ఏదన్నా అయిపోతే ఏమవుతుంది, నా బేబీకి ఎవరు ఉన్నారు, నాకు ఏదన్నా అయితే ఏంటి అని చెప్పి అలాంటి ఆలోచన వచ్చేది. సో అది ఎందుకు వస్తుంది అంటే మనము శారీరకంగా చాలా వీక్ అయిపోతామండి డెలివరీ తర్వాత. అందులో సెకండ్ డెలివరీ అని అంటే ఇంకా చాలా మనము వీక్ అయిపోతాం, మన పనులు మనం చేసుకోవడానికి కూడా రాదు. అలాంటప్పుడు
అలాంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సాడ్నెస్, లోన్లీనెస్, అలసిపోతాం బాగా, బేబీకి ఫీడింగ్ ఇస్తూ ఉండాలి అండ్ మన హెల్త్ అనేది మనకి సహకరించదు, ఏమీ తినలేము, ఓపిక ఉండదు, శారీరకంగా చాలా చాలా వీక్ అయిపోతుంటాం కాబట్టి సో మనకి ఇలాంటి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. సో అలా వచ్చినప్పుడు మనం చేయాల్సిన పనులు ఏంటి, అలాంటప్పుడు దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఎక్కువ టైం బేబీతో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీ బేబీకి కావాల్సినవన్నీ మీరే ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి అండ్ ఎక్కువ టైం ప్లెజెంట్గా ఉండడానికి చూసుకోండి. బేబీకి ఫీడింగ్ కానీ, తర్వాత బేబీ పనులు కానీ అన్నీ మీరు చూసుకుంటూ బేబీతో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయండి. అండ్ అలాగే మీకు ఇష్టమైన సాంగ్స్, అది ఏదైనా కానీ మీకు ఇష్టమైన సాంగ్స్, మనసుకి అండ్ ఆహ్లాదంగా ఉండే విషయాల్ని వినడం కానీ చేయడం కానీ చూడాలి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే, మన వరకు మనం టైం స్పెండ్ చేసుకోవాలి. అంటే మన వరకు అంటే మన ఆరోగ్యం గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి, మన హెల్త్ గురించి శ్రద్ధ తీసుకోవాలి. డాక్టర్ ఏవైతే మనకి మెడిసిన్ రాసిచ్చారో అవి వాడడం, తర్వాత ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ కానీ లేకపోతే ఏదైనా ఫుడ్ విషయంలో కానీ ఏదైనా మన హెల్త్ గురించి మనము ప్రాపర్గా కేర్ అనేది తీసుకున్నట్లయితే ఇలాంటి ఆలోచనల నుంచి మనం బయటపడే అవకాశాలు చాలా చాలా వరకు ఉంటాయండి. సో ఎప్పుడైతే మనం మన మీద మనకి కాన్ఫిడెంట్ అనేది పోగొట్టుకుంటామో అప్పుడు ఇలాంటి ఆలోచనలు అనేవి వస్తుంటాయి. కాబట్టి సో అలాంటి నెగిటివ్ థాట్స్ కానీ ఏదైనా నెగిటివ్గా ఆలోచించడం కానీ ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేసేయండి. దాని ద్వారా మీరంతటిగా మీ వంతు మీరు అందులోంచి బయటపడడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మీ వంతు మీరు చేసుకొని మీ కేర్ అనేది మీరు చూసుకోవడం వల్ల ఈ డిప్రెషన్ నుంచి మీరు బయటపడగలుగుతారు. డిప్రెషన్ నుంచి బయటపడాలి అని అంటే మన వరకు మనం ఎంత చేసుకోగలిగితే అంత చేయాలి. అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కానీ అండ్ హస్బెండ్ సపోర్ట్ కానీ తప్పకుండా ఉండాలండి. సో హస్బెండ్ అయితే మాత్రం తన భార్యని ఏ విధంగా తను ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, మంచిగా ఉందా లేదా, తన హెల్త్ ఎలా ఉంది, తన ఆరోగ్యం ఎలా ఉంది, తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, బాధపడుతుందా, లోన్లీగా ఉందా, డెలివరీ తర్వాత బేబీని చూసుకోవడంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో అలాంటప్పుడు హస్బెండ్ పక్క నుండి తన భార్య ఎలా ఉంది అనేది కూడా గమనించుకోగలిగితే ఈ డిప్రెషన్ నుంచి మనం తొందరగా బయటికి రావడానికి చాలా అవకాశం ఉందండి. కొంతమంది ఏంటంటే వర్క్ మీదనే ఉంటారు అండ్ డెలివరీ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవడం కానీ వారి మధ్య కమ్యూనికేషన్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో మనం కూడా ఓపిక ఉండదు, మనం బేబీని చూసుకోవడం, మన హెల్త్ మనం చూసుకోవడం ఇలానే ఉంటుంది. కాబట్టి సో ఎక్కువ టైం వాళ్ళు మనతో స్పెండ్ చేయలేరు కాబట్టి దానివల్ల కూడా మనం లోన్లీగా డిప్రెషన్గా ఫీల్ అయిపోతూ ఉంటాం. సో అలాంటప్పుడు హస్బెండ్స్ ఏం చేయాలి అంటే గమనించుకోవాలి అండ్ తనతో టైం స్పెండ్ చేయాలి. ఎలా ఉంది, ఈ రోజంతా ఎలా గడిచింది, బేబీ ఏం చేస్తుంది, ఈ రోజంతా ఏం చేశారు, అండ్ నువ్వు ఫుడ్ తీసుకున్నావా, టాబ్లెట్స్ వేసుకున్నావా. సో ఇట్లా కొంచెం ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ మన కమ్యూనికేట్ చేయగలిగితే, మీ భార్యతో మీరు కమ్యూనికేట్ చేయగలిగితే అండ్ తను ఎలా ఫీల్ అవుతుంది, ఏమన్నా బాధపడుతుందా, తనకి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది కనుక కొంచెం మీరు కేర్ తీసుకోగలిగితే ఆ యొక్క డిప్రెషన్ అనేది రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా అందులోంచి బయటపడే అవకాశం చాలా ఉంటుంది. అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్, ఎక్కడైతే తన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు కూడా ఎక్కువగా తనతో ఇంటరాక్ట్ అవ్వడం, కలవడం, మాట్లాడడం, బేబీ విషయంలో కానీ లేకపోతే ఇలా పేరెంట్స్ ఉంటే ఇంట్లో పేరెంట్స్, మదర్ కానీ ఫాదర్ కానీ లేకపోతే ఇన్లాస్ ఉంటే అత్తయ్య మావయ్య, ఇట్లా వీళ్ళు తనతో మాట్లాడుతూ ఉండడం, తన గురించి పట్టించుకోవడం, కేర్ తీసుకోవడము, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే అందులో నుంచి కూడా తొందరగా బయటికి పడడానికి చాలా అవకాశం ఉంటుందండి. సో ఇలా కనుక మనం చేసినట్లయితే ఈ డిప్రెషన్ నుంచి మనం చాలా వరకు బయటపడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఈ మెయిన్ 3 పాయింట్స్ అనేవి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళు నా వీడియో చూస్తున్నట్లయితే సో మీరు తప్పకుండా ఈ పనులు చేయండి. అందులో నుంచి మీకు బయటపడడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది అనమాట. తొందరగా మీరు రికవర్ అయిపోతారు. సో ఇంకొకసారి అలాంటి నెగిటివ్ థాట్స్ కానీ లేకపోతే నెగిటివ్ ఫీలింగ్స్ కానీ మీకు ఉండవు, రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా అందులోంచి బయటపడడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే హెల్త్ కేర్ తీసుకోవాలి అండ్
మెంటల్గా కూడా మానసికంగా కూడా మనం చాలా హెల్దీగా ఉండాలి. ఎప్పుడైతే మనము శారీరకంగా వీక్ అయిపోతామో మెంటల్గా కూడా చాలా వీక్ అయిపోతాం కాబట్టి సో మన హెల్త్ అనేది ఆ టైంలో చాలా చాలా కేరింగ్గా చూసుకోవాలి. చాలా డైట్ అనేది చేయాలి. మన పెద్దవాళ్ళు చెప్పిందన్నా అన్నీ చేస్తూ ఉండాలి. సో వాళ్ళు చెప్పేది కూడా మన మంచి కోసమే కాబట్టి అవి కూడా మనం తీసుకొని వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తూ ఉంటే మన బేబీతో పాటు మనం కూడా చాలా హెల్దీగా ఉంటాము. అండ్ అలాగే ఈ పోస్ట్ పార్టం తర్వాత అండ్ డెలివరీ తర్వాత ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చే ఇలాంటి డిప్రెషన్ ఇష్యూస్ వాటన్నిటి నుంచి కూడా మనం ఈజీగా బయటపడగలుగుతాము. ఇదండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న టాపిక్ అయితే ఇది. సో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో నా ఎక్స్పీరియన్స్తో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ అలాగే నేను మీకు కొన్ని టిప్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.